అరవింద్ గారు వచ్చారు మాట్లాడడానికి. దీనికి సంబంధించి లైవ్లో ఉన్నారు ప్రస్తుతం వారు. వారితో మాట్లాడి ఇవాళ ఆయన దీనికి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టారు. ఇవాళ వారితో మాట్లాడి వారి అభిప్రాయం, వారు మాట్లాడిన దాని గురించి కూడా తెలుసుకుందాం. అరవింద్ గారు నమస్కారం. నమస్కారం అండి సార్. మురళీ మనోహర్ గారికి నమస్కారం. వెంకటరెడ్డి గారు అవుతున్నారు సార్. వెంకటరెడ్డి గారికి నమస్కారం సార్. అరవింద్ గారు, ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సిఏఏకి సంబంధించినటువంటి వాస్తవాలు ప్రజలకి తెలియకుండా దాచి రాష్ట్ర ప్రభుత్వాలు తామే మొత్తం నిర్వహిస్తున్నట్టుగా, తమ పరిధిలోనే అన్నీ ఉన్నట్టుగా, ఎక్కడైతే బీజేపీ పరిపాలనలో లేదో ఆయా ప్రాంతాలన్నీ కూడా మా పరిధిలోనే మేమే చేస్తున్నాం, ఇదంతా మా చేతుల్లో ఉంది అన్నట్టుగా ఇఫ్తార్ విందులకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీరు మాట్లాడిన మాటలో ఇవాళ మీరు పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా వాస్తవాలు ఉన్నాయి. కానీ నిజానికి సిఏఏకి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాలు ఏంటి? మీరు ఒక ఎంపీగా ఉన్నారు, మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వాస్తవాలు ఏంటి, మీరేమంటారు? చూడండి సార్, ఇది కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిన, రాహుల్ గాంధీ మాట్లాడిన, రేవంత్ రెడ్డి గారు నోరు ఇప్పకున్న, వాళ్ళకి తెలియకుండా ఏం మాట్లాడతలేరు. వాళ్ళకి తెలియక నోరు మూసుకొని ఉండలేరు. వాళ్ళకి అన్నీ తెలుసు. ఇది ముస్లింల ఓట్ల కోసం పాకులాడే రాజకీయంలో చాలా అతి నీచమైన పరిస్థితికి కూడా దిగజారడానికి ఈ కాంగ్రెస్ నాయకులు వెనకాడతలేరు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఈ దేశంలో ఇవాళ చట్టంగా ఉందో, ఎన్ఆర్సి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినాక తరువాయి ఎన్ఆర్సి వస్తుంది అని అమిత్ షా గారు పార్లమెంట్ లోను బయట మీడియాతోనూ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ రెండు యాక్ట్లకి భారతదేశంలో ఉన్న భారతీయ ముస్లింకి ఎటువంటి సంబంధం లేదు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలలో మతపరంగా ఇబ్బందులు పాలవుతున్న హిందువులు కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ, బౌద్ధులు కానీ, పార్సీలు కానీ, క్రిస్టియన్లు కానీ ఎవరినైతే ఫోర్స్ఫుల్ గా కానీ ఏ రకమైన రేపులు, మర్డర్లు కూడా జరిగినాయి, అన్ని రకాలుగా అఘాయిత్యాలు చేసి ఫోర్స్ చేసి అయితే మత మార్పిడి చేయించారు, లేదా దేశాన్ని నుంచి తరిమేసే వాళ్ళే పారిపోయే విధంగా చేయడం జరిగింది. ఈ రెండు లేకపోతే మర్డర్లు కూడా చేశారు. 21-22% ఉన్నది 2% పాపులేషన్ కి వచ్చింది హిందువులది పాకిస్తాన్ లో. బంగ్లాదేశ్ లో కూడా అదే పరిస్థితి, 70% పైన హిందువులు పాపులేషన్ తగ్గిపోయింది. వీళ్ళందరికీ పార్టీషన్ ఏదైతే మొహమ్మద్ అలీ జిన్నా, నెహ్రూ మధ్యలో ఉన్న ప్రధానమంత్రి కాంపిటీషన్ కోసము ఆ ఇద్దరు వ్యక్తులు ఈ దేశాన్ని 3 ముక్కలు చేసిండ్రు ప్రధానమంత్రి కుర్చీ కోసం. అది కాంగ్రెస్ లో ఉన్న ఇతర నాయకులు ఎందుకు ఆపలేదు ఆనాడు వాళ్ళకే తెలియాల. చేశారు. చేసినాక అక్కడ ఇస్లాం రాష్ట్రాలుగా ఆ దేశాల్ని వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఇక్కడ మాత్రం హిందూ రాష్ట్రంగా డిక్లేర్ చేయకపోవడం చారిత్రక తప్పిదం. అది అయిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లాల్సిన వాళ్ళు వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు రావచ్చు, వచ్చిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వాలి అన్నది కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయమే. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళకి వాళ్ళు సిటిజన్షిప్ ఇవ్వలేదు. దాన్ని ముస్లిం ఏతర కులాలకి, మతాలకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి, రెఫ్యూజీలుగా ఉంటున్న వాళ్ళకి దశాబ్దాల నుంచి మనము సిటిజన్షిప్ ఇచ్చి వాళ్ళని ఆదుకునే బాధ్యత భారతదేశానిది. దీనికి దేశంలో ఉన్న ముస్లింలకు ఎటువంటి సంబంధం లేదు. అయితే అక్కడి నుంచి వచ్చిన ముస్లింలకు కూడా ఇవ్వాలన్నది కాంగ్రెస్ వాదన. బంగ్లాదేశ్ నుంచి కానీ, మయన్మార్ రోహింగ్యాలు కానీ వాళ్ళకి కూడా ఇవ్వాలి. వాళ్ళకి ఎందుకు ఇవ్వద్దు మరి? అంటే వాళ్ళకు కూడా ఇచ్చేటట్టయితే మరి అక్కడ ఎవరుంటారా? అన్ని పిలుగులు ఉంటాయా పాకిస్తాన్ లో? ముస్లింలు కూడా వచ్చేసినాక అక్కడ దేశం ఎందుకు ఇచ్చిరు?
సో వాళ్ళ వాదనకి దానికి ఒక సెన్స్ లేదు, సెన్స్లెస్ వాదన, కేవలం రాజకీయాని కోసం చేస్తున్నారు వాళ్ళు. ఇది ఇక ఎన్ఆర్సి వచ్చేసి ఇక్కడ ఉన్న ఇల్లీగల్ గా ఉన్న రోహింగ్యాలని, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలని, పాకిస్తాన్ నుంచి వచ్చి ముస్లింలు ఇక్కడ ఉంటున్న వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకి పంపేయటం. ఇక్కడ భారతదేశం ముస్లింకి ఎటువంటి సంబంధం లేదు. ఇది తెలియక కాదు, ఇది కేవలం ముస్లింలని వాళ్ళ ఓట్ల కోసం పాకులాట కాంగ్రెస్ నాయకులది. మత ప్రాతిపదికన సమాజాన్ని విడదీసుడు, మత కలహాలు సృష్టించడానికి పునాది వేయటం, మళ్ళీ ఏమన్నంటే గడ్డాలు పెంచుకుంటే సెక్యులర్ అయిపోయేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంత పొడవు గడ్డాలు పెంచుకొని ఇఫ్తార్లకు పోయి షేర్వానీలు తొడిగి ఇంత పెద్ద టోపీలు పెడితే సెక్యులరు, లేకపోతే బొట్టు పెట్టుకుంటే సెక్యులర్ కాదు అన్న విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు. కేసీఆర్ కంటే హిందువుల మీద అఘాయిత్యాలు ఈ 4 నెలల్లో ఎక్కువైపోయినాయి. సో ఈ రకంగా భారతదేశంలో ఉన్న అందరిని కూడా తప్పుదారి పట్టిస్తూ, అది ముస్లింలను కూడా తప్పుదారి పట్టించినట్టు, కేవలం సమాజాన్ని డివైడ్ చేయాలన్నది కాంగ్రెస్ యొక్క ముస్లిం ఓట్లు మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో తీసుకోవాలన్న ఒక తపన తప్ప ఇందులో ఏమాత్రం జాతికి పనికొచ్చేది ఒక్క మాట లేదు కాంగ్రెస్ లో. ఓకే, వాస్తవం లేదు. అరవింద్ గారికి నాకు చిన్న సలహా ఇవ్వాలని ఈ సందర్భంగా. అరవింద్ అన్న, మీకు శుభాకాంక్షలు ముందే, ఎందుకంటే ఎలాగో గెలుస్తారు. అయితే ఇప్పుడు సిఏఏ వద్దు అని ఎవరైతే అంటున్నారో దాని అర్థం ఏంటంటే, సిఏఏ వద్దు అంటే పొట్ట చేత పట్టుకొని పిల్ల జెల్లా సంకలు వేసుకొని వచ్చి ఇక్కడ క్యాంపులలో ఉండేటువంటి హిందువులకు నాగరికులుగా, భారతీయులుగా సర్టిఫికెట్ ఇవ్వద్దు అని అర్థం. హిందువులు కనుక వాళ్లకు సిటిజన్షిప్ ఇవ్వద్దు, ఈ భారత్ మాత బిడ్డలు వాళ్ళు ఇవ్వొద్దా అని హిందువులను అడగండి దయచేసి మీ క్యాంపెయిన్ లో. హిందువులకు ఇవ్వద్దు అంటున్నారు వాళ్ళు, అవతల వాళ్ళు శరణార్థులు. మరి ముస్లింలకు కూడా ఇవ్వాలి అని కూడా అంటున్నారు. ముస్లింలు మరి పాకిస్తాన్ వచ్చిన ముస్లింలకు పాకిస్తాన్నే ఇచ్చేసాం, ముస్లింలకు పాకిస్తానే ఇచ్చేసాం, ముస్లింలకు బంగ్లాదేశే ఇచ్చాం. అదొక పదం లేనందుకు హిందువులకు ఇవ్వద్దు అని అంటున్నారు. మరి ఏం చెప్తారు, మీరు ఏమంటారు అని అంటే హిందువులు అప్పుడు రియలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంత అన్యాయమా, ఇంత బాధితులైన వాళ్ళు, పిల్ల జలను పోగొట్టుకున్న వాళ్ళు ప్రాణం చేట్ల పట్టుకొని మీరు చెప్పిన 22% నుంచి 20% పడిపోయారు. దిక్కు లేక వచ్చిన వాడికి, రోడ్డు మీద ఉన్న వాడికి కనీసం సిటిజన్షిప్ హిందువులను మీరు ప్రశ్నిస్తే కనుక చాలా మంది హిందువులు రియాక్ట్ అవుతారు. ఇంత అన్యాయం ఎందుకు, సిఏఏ వద్దు అంటే అర్థము హిందువులకు సిటిజన్షిప్ వద్దు అని. తప్పకుండా సార్, ప్రతి స్పీచ్ లో ఇది మనం ఇష్యూ చేయాల్సిందే. ఇది ఎందుకు ఇంత కోపం హిందువులు అంటే మీకు? ఇది అరవింద్ గారు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, దేశ రక్షణ కానీ, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ, ఇవన్నీ ఇంత అద్భుతంగా చేస్తున్నటువంటి నేపథ్యంలో విమర్శించడానికి లేదా ఓట్లు పొందడానికి వేరే అవకాశం లేదనేటటువంటి ఉద్దేశంతోనే సిఐఏని తెర మీదకి తీసుకొచ్చారని భావించచ్చా సార్? ఇది వీళ్ళకి ఇది నష్టమే చేస్తుందండి కాంగ్రెస్ పార్టీకి. వీళ్ళు గత 75 సంవత్సరాల నుంచి చేస్తున్న తప్పు రాజకీయాలు ఇవి. ఇవాళ నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు నిజంగా ఓ పెద్ద సెక్యులర్ వాదులే అనుకుందాం ఒక నిమిషం కోసం. హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్ లో హైదరాబాద్ క్యాండిడేట్ వీళ్ళు శతాబ్దాల నుంచి చూస్తున్నాం మేము. ముస్లిం బెటర్ బీఫామ్ ఓవైసీ డిసైడ్ చేస్తాడు, సలావుద్దీన్ ఓవైసీ డిసైడ్ చేసేది ఒకప్పుడు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ డిసైడ్ చేస్తాడు హిందూ మన కాంగ్రెస్ క్యాండిడేట్ ఎవరు ఉండాలి, ఎమ్మెల్యే ఎవరు ఉండాలి. అరే మీరు సెక్యులర్ వాదులైతే హైదరాబాద్ లో వెళ్ళేసి మీ దగ్గర ఫిరోజ్ ఖాన్ అని ఒక ఆయన ఉన్నాడండి, ఎందుకైనా టికెట్ ఆయనకి వాడుకోవటం, హిందువుల్ని రాజకీయాలకు వాడుకోవటం, హిందువుల్ని కులాల వారిగా విడదీయటం, ముస్లింలని రెచ్చగొట్టడం. ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సక్సెస్ఫుల్ గా.
ఒక్క సీరియల్ బాంబ్ బ్లాస్ట్ లేదు, ఒక మత కలవరం లేదు, ఎక్కడ కమ్యూనల్ రైట్స్ లేవు, 2G 3G లేవు, ఏ స్కాము లేదు. అందరూ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి నటోరియస్, ఒకప్పుడు నటోరియస్ స్టేట్లు కూడా ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీలు పోయి ఆఫీసులు పెట్టుకుంటున్నాయి. ఒకప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు పోయేది కాదు, అక్కడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉందని. ఇవాళ పీస్ఫుల్ గా పోయి ఉంటున్నాయి. స్పెషల్లీ ఉత్తరప్రదేశ్ లో అందరూ చట్టపరంగా ఎట్లా బతకాలో నేర్పిస్తున్నారా. ఇక ఇది ముస్లింలని మోసం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, హిందువుల్ని మోసం చేస్తున్నారు. మీకు ఎందుకంటే ఓవైసీ ఎందుకు మీరు మీరు పెద్ద సెక్యులర్ పార్టీ అని సంకలు గుద్దుకుంటారు కదా. ఎవరికి లాభం లేదండి కాంగ్రెస్ పార్టీ వల్ల. అందుకనే చెప్తున్నాను సార్, వీళ్ళు 2 రాష్ట్రాలలో మిగిలినరు, అది ఎన్ని రోజులు మిగులుతారు కూడా తెలియదు. ఓకే సార్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.